ముందుగా అవంతిక ఛానల్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు గత 3 రోజులుగా చూస్తాము ప్రతి ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి సతీమణి గుండు కొట్టిన కారణానికి ప్రతి ఒక్కరూ వైసీపీ నాయకులు పనికిరాని యదవులంతా విమర్శనం జరుగుతూ ఉంది. ఆ తల్లి ఆవేదన ఎవరికి అర్థం కావడం లేదు. ఆ తల్లికి ఆ బిడ్డకి జరిగిన ప్రమాదాన్ని ప్రాణాలతో బిడ్డ బయట వచ్చిన దానివల్ల ఆ తల్లి సంతోషంగా మన మతం కాకపోయినా కూడా వచ్చి మన దేవుడి దగ్గరికి వచ్చి ఆమె తలనీరాలు సమర్పించుకోవడం జరిగింది. దానికి మనం ఎంతో గర్వపడాలి. నిజంగా ఈరోజు ఒక డిప్యూటీ సీఎం భార్యగా ఉండుకొని కూడా ఆమె గర్వం లేకుండా 17 లక్షల రూపాయలు అన్నదానానికి ఇచ్చి 10 మందితో కూడా కలిసి ఆమె భోజనం చేసి అక్కడ అందరికి వడ్డిస్తూ నిజంగా తల ఎత్తుకొని తిరిగే మన గౌరవాన్ని ఆమె తెలుగు గౌరవాన్ని నిలబెట్టింది. అలాంటి తల్లిని పట్టుకునేసి కొంతమంది వైసీపీ బ్యాచ్ కుక్కలు మరొకతాండ ఈరోజు నీ బిడ్డకి ఇలాగే జరగాలి పవన్ కళ్యాణ్ అనేసి అని ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి కానీ వాళ్ళ సతీమణి గురించి కానీ మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది. మేము జన సైనికులుగా చెప్తా ఉన్నాము. పవన్ కళ్యాణ్ విషయంలో కానీ దాని బిడ్డ విషయంలో బిడ్డ ఏ పాపం పుణ్యం తెలియని బిడ్డకి అంత ప్రమాదం జరిగితే ప్రతి ఒక్కరూ చేతులెత్తి మన రాష్ట్రం అంతా కూడా దండం పెట్టిన పరిస్థితులు చూస్తాను. దాన్ని మీరు సమర్థించుకోవడానికి మీకు జీర్ణం కాలేక వైసీపీ వాళ్ళు ఈ విధంగా తలనీరాలు ఇచ్చిన దానికి ఆమెను విమర్శించడము, బిడ్డకు అలా అయ్యేదానికి ఏదో పవన్ కళ్యాణ్ ఏదో దేశానికి ద్రోహం చేసినట్టుగా నీ బిడ్డకు అలాగే అవ్వాలనేసి కొన్ని పేటీఎం కుక్కలు వైసీపీ కుక్కలు మాట్లాడుతుంటారు. ఇదే కానీ ఇంకొకసారి రిపీట్ అయిందంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి. దయచేసి చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ కుటుంబం జోలికి వస్తే మాత్రం బాగుండదు. మేము జనసేన వీర మహిళలుగా చెప్తా ఉన్నాము. ఎందుకంటే పసి బిడ్డ ఆ బిడ్డ కోసం ఆ తల్లి ఆవేదన దేవుడి దగ్గరికి వచ్చి బిడ్డని కాపాడిన దానికి ఆ తల్లి మనస్తృప్తిగా తల్లిని సమర్పించిన దానికి మీ రోజు మీరు నిందలేస్తారు. ఆ తల్లి పైన మీకు కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. అదే ఇంకెక్కడైనా మాట్లాడుంటే మీకు చెప్పులతో సన్మానం చేస్తుంటారు ప్రజలే. కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఒక బిడ్డ గురించి తల్లి పడే బాధను మీకు బిడ్డలు ఎంతో మంది తల్లిదండ్రులు ఇస్తున్నారు. వాళ్ళ సమస్యలు మీకు తెలియదు అంటే వీళ్ళ సమస్య మీకు తెలిసింది కాబట్టి దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుందా మీకు? కొండ మీద పోండి, ప్రతి ఒక్కరు ఏ సమస్య వచ్చి కనుక్కున్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా దాన్ని కూడా రాజకీయం చేయండి, అప్పుడు మాట్లాడాలి. అంతేగాని తల్లికి బిడ్డకి ఒక కుటుంబానికి 10 మందికి సేవ చేసే నాయకుడి గురించి మాట్లాడితే ఇంకొకసారి మర్యాద ఉండదనేసి నేను అవంతిక ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను.